ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సర్కిల్స్ కంప్లీట్ చేసామండి. సర్కిల్స్ ఆబ్జెక్ట్ చేసాం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఆబ్జెక్టివ్ చేద్దామండి. ఫస్ట్ బ్రీఫ్గా ఒకసారి మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి అందులో యాంగిల్ బిట్వీన్, ఈ చాప్టర్లో యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అంటే ఏంటి, ఓకే, నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏమా యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, యాంగిల్ బిట్వీన్ దే టాంజెంట్స్. టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కదా, సో యాంగిల్ బిట్వీన్ దే టాంజెంట్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. ఓకే, టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే పి అనే పాయింట్ దగ్గర యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. ఓకే, ఈ యాంగిల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకి, డి స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2r1 r2. ఓకే, r1 అంటే ఫస్ట్ సర్కిల్ రేడియస్, r2 అంటే సెకండ్ సర్కిల్ రేడియస్. ఓకే, డి స్క్వేర్, ఇక్కడ డి స్క్వేర్ అంటే ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. డి వాల్యూ, డి స్క్వేర్ కాదు, డి వాల్యూ. డి ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఓకే, ఇది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 90 అయింది అనుకోండి, యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ 90 అంటే ఏమంటాం మనం, we say that the angle between the circles, if the angle between the circles is 90, the two circles cuts orthogonally అనాలి. ఓకే, cuts each other orthogonally అంటే angle between them is 90. ఓకే, యాంగిల్ 90 అంటే కాస్ థీటా ఎంత వస్తుందండి, కండిషన్ వస్తుందండి. ఇక్కడ చూడండి, కాస్ 90 అంతా 0. ఇది 0 రావాలి అంటే ఈ న్యూమరేటర్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే డి స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ 0 అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. డి స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అయితే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈజ్ 90. దట్ ఈస్ ద టూ సర్కిల్స్ కట్స్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ అనాలి. కండిషన్ ఏంటండి, డి స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. మనకి జనరల్గా ఐపీలో చేస్తాం ప్రొసీజర్, మనం ఐపీలో చేస్తున్నాం ఆల్రెడీ. ఓకేనా, టూ సర్కిల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 ఏమా ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్, ఇది 2f డాష్ ప్లస్ c డాష్ ఈక్వల్ 0. ఇప్పుడు ఈ టూ సర్కిల్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 90 పర్పెండిక్యులర్. యాంగిల్ 90 అయితే మన కండిషన్ ఉందండి సర్కిల్స్లో. కండిషన్ ఏంటి, 2 ఇంటూ gg డాష్ ప్లస్ ff dash equal to c plus c dash. Okay, angle between the two circles is 90 in the condition. ఈ సర్కిల్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి, కండిషన్ అండి ఇది. ఓకే, ఈ కండిషన్ అయినా యూస్ చేయొచ్చు. డి స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఈ చాప్టర్లో మెయిన్గా రాడికల్ యాక్సిస్ ఉంటుందండి. రాడికల్ యాక్సిస్ అంటే రాడికల్ యాక్సిస్ C1 సెంటర్ సర్కిల్ C1 C2, ఇది ఫస్ట్ సర్కిల్ S ఈక్వల్ 0 S డాష్ ఈక్వల్ 0. లోకస్ ఆఫ్ ది పాయింట్స్ అండి ఇవన్నీ. ఈ లైన్స్ రాడికల్ యాక్సిస్ లైన్ ఆఫ్ సెంటర్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. రాడికల్ యాక్సిస్ ఇస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు లైన్ ఆఫ్ సెంటర్స్. ఓకే, అంటే ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఈ పాయింట్స్ అన్నీ ఒక లైన్ని సాటిస్ఫై చేస్తాయి. లోకస్ ఈక్వేషన్ ఇస్ ఏ లైన్. దిస్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే అండి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 ఈజ్ కాల్డ్ రాడికల్ యాక్సిస్. అంటే ఈ లైన్ మీద ఈ పాయింట్ నుంచి ఏ సర్కిల్కి నువ్వు పవర్ ఆఫ్ ది పాయింట్ ఫైండ్ చేసినా సేమ్ వస్తుందండి. ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ది రాడికల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్. ఓకే, పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటండి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఫార్ములా ఉందిగా రూట్ S11. పవర్ ఆఫ్ ఏ పాయింట్ కూడా అదే, రూట్ S11 కాదు, పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే S11.
S11 వాల్యూ ఫైండ్ చేయాలి. దాన్నే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటారు సర్కిల్స్లో. ఓకే, అంటే ఆ రాడికల్ యాక్సిస్ మీద నుంచి పవర్ ఆఫ్ పాయింట్ ఫైండ్ చేస్తే నీకేమొస్తుంది, సేమ్ వస్తుంది. సో ఈ లోకస్ ఆఫ్ ఏ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే వచ్చేది ఏంటి, లైన్. ఆ లైన్నే ఏమంటారు, రాడికల్ యాక్సిస్ అంటారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అంటే ఏం చేయాలి మనం, 2 సర్కిల్స్కి సబ్ట్రాక్ట్ చేయాలి. S మైనస్ S డాష్. 2 సర్కిల్స్, 1 సర్కిల్ ఇస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ది అదర్ సర్కిల్ అయితే రాడికల్ యాక్సిస్ ఎలా ఉంటుందండి, ఇన్ బిట్వీన్ ద సర్కిల్స్ ఉంటుంది. ఇఫ్ ద 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అయితే రాడికల్ యాక్సిస్ ఈజ్ ద కామన్ ట్యాంజెంట్ అవుతుంది. ఈ కామన్ ట్యాంజెంట్నే రాడికల్ యాక్సిస్ అంటారండి. S = 0, S డాష్ = 0, S మైనస్ S డాష్ = 0. ఓకే, ఆ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అయినా ఇంటర్నల్లీ అయినా ఆ కామన్ ట్యాంజెంట్ ఉంది చూసారా, కామన్ ట్యాంజెంట్నే, ఈ కామన్ ట్యాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, S మైనస్ S డాష్. కామన్ కార్డ్, 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయండి. ఇంటర్సెక్ట్ చేసుకుంటే దీన్ని ఏమంటారు, కామన్ కార్డ్ అంటారు. ఇలా దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ కామన్ కార్డ్. కామన్ కార్డ్ ఈజ్ ఆల్సో ట్యాంజెంట్ టు ది రాడికల్ యాక్సిస్ టు ది 2 సర్కిల్స్. ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే కామన్ కార్డ్నే రాడికల్ యాక్సిస్ అంటారు ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో. ఓకే, ఇది రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటండి, S మైనస్ S డాష్. నెక్స్ట్ ఇంకా పేజ్ నెంబర్ 50 ఓపెన్ చేయడము, ఈ బుక్లో ఉంది పేజ్ నెంబర్ 50. ఓకే, రాడికల్ సెంటర్. నెక్స్ట్ రాడికల్ సెంటర్ అండి. రాడికల్ సెంటర్ అంటే 2 నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి. నాన్ కాన్సెంట్రిక్ అంటే సెంటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. 2 నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, S = 0, S డాష్, ఇది S డబల్ డాష్. ఓకే, ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి S డాష్కి రాడికల్ యాక్సిస్ ఏమవుతుందండి, S మైనస్ S డాష్ అవుతుంది. ఇది రాడికల్ యాక్సిస్ S మైనస్ S డాష్. ఇన్ బిట్వీన్ దీస్ 2 సర్కిల్స్ రాడికల్ యాక్సిస్ ఏమవుతుందండి, S మైనస్ S డబల్ డాష్ = 0, S మైనస్ S డబల్ డాష్. ఓకే, ఈ 2 రాడికల్ యాక్సిస్ ఉన్నాయి కదా, ఈ 2 రాడికల్ యాక్సిస్కి పాయింట్ ఆఫ్ కాంకరెన్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్ ఈజ్ కాల్డ్ రాడికల్ సెంటర్. పీనే రాడికల్ సెంటర్ అంటారు. ఓకే, రాడికల్ సెంటర్ రాడికల్ యాక్సిస్ అంటే ఈ 2 రాడికల్ యాక్సిస్ని సాల్వ్ చేసిన ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఏంటండి, S మైనస్ S డబల్ డాష్. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ని ఏమంటారండి, రాడికల్ సెంటర్. ఓకే, ఇక్కడ అనదర్ కండిషన్ చూడమ్మా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, NC2 రాయాలి. NC2, N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సర్కిల్స్. సపోజ్ ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి. 3 సర్కిల్స్కి ఫార్ములా ఏంటి, 3C2. 3C2 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 3. నెంబర్ ఆఫ్ రాడికల్ సెంటర్స్ అండి, రాడికల్ సెంటర్స్. రాడికల్ సెంటర్స్ అంటే 1 కదా మనకి. ఇక్కడ కాదు, ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆన్సర్ ఏమొస్తుందండి, 3 వస్తుంది కదా. నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఎన్ని ఫైండ్ చేయొచ్చండి, ఇది నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్స్ కాదు. నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి, సపోజ్ 3 సర్కిల్స్కి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి, 3 రాడికల్ యాక్సిస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, NC2 నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫార్ములా అది NC2. ఓకే, మీకు పేజ్ నెంబర్ 51లో చూడండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాడికల్ సెంటర్ కదా. ఇక్కడ ఒక సర్కిల్ ఎగ్జిస్ట్ అయిందండి. సర్కిల్ ఈ 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. విచ్ కట్స్ ద 3 సర్కిల్స్ ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్గా కట్ చేస్తే అంటే యాంగిల్ 90 ఉంటుందని, పర్పెండిక్యులర్ ఈ 3 సర్కిల్స్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. ఓకే, ఇప్పుడు 3 సర్కిల్స్ ఆర్థోగోనల్గా కట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమొస్తుందండి, సెంటర్ ఉంది కదా ఆల్రెడీ. సెంటర్ కావాలి, ఇంకేం కావాలి మనకి, రేడియస్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కావాలంటే ఏం కావాలండి, ఈ సర్కిల్కి రేడియస్ కావాలి. రేడియస్ కావాలంటే ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ చేయాలి. ఈ సెంటర్ నుంచి
ఈ ఎనీ సర్కిల్కి ఏదో సర్కిల్ ఫస్ట్ సర్కిల్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఈ పిఏ ఈజ్ కాల్డ్ రేడియస్, దీన్ని రేడియస్ అంటారు. రేడియస్ అంటే ఏంటి? పిఏ ఈక్వల్ టు రూట్ S11 లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ దట్ ఈజ్ ఆర్ వస్తుంది, రేడియస్ వస్తుంది. ఆర్ అంటే రేడియస్ అంటే పిఏ, రూట్ S11 పి నుంచి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ చేయాలి. ఎనీ సర్కిల్ 3 సర్కిల్స్లో ఏ సర్కిల్కి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ చేసినా యూ విల్ గెట్ ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. ఓకే, రేడియస్ ఉంది, ఈ రాడికల్ సెంటరే ఈ సర్కిల్కి సెంటర్ అవుతుంది. సెంటర్ రేడియస్ తెలిస్తే ఈ సర్కిల్ ఈక్వేషన్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మనకి ఆబ్జెక్టివ్ పర్పస్ అయితే సర్కిల్ ఇస్తారండి, లైన్ ఇస్తారు. సర్కిల్ అండ్ లైన్ ఈజ్ గివెన్. ఓకే, కార్డ్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్ అంటారండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్. ఓకే, ఇది సర్కిల్ ఈక్వల్ టు ఇది S ఈక్వల్ 0, ఇది L ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి? S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ టు 0. ఓకే అండి, మనకి సర్కిల్ ఇస్తారు, లైన్ ఇస్తారు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ సర్కిల్ అంటాడు. దిస్ సర్కిల్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటండి? S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈస్ S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ 0. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్ అంటాడు. సర్కిల్ లైన్ నుంచి పాస్ అవుతుంది ఈ సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి ఫార్ములా అది S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ 0. ఓకే, మన కండిషన్ ఇస్తారు, ఏదో కండిషన్ ఇస్తారు. విచ్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటాడు. ఆ పాసింగ్ త్రూ ది పాయింట్, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అందులో లాంబ్డా వాల్యూ వస్తుందండి. యూ విల్ గెట్ ద లాంబ్డా వాల్యూ. లాంబ్డా వాల్యూ ఫైండ్ చేయడానికి మనకి ప్రాబ్లంలో కండిషన్ ఇస్తారు. ఓకే, పాయింట్ కానీ ఇలాంటి డయామీటర్ని కానీ ఏదో కండిషన్ ఇస్తారు. అప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ రాసి ఇందులో ఆ పాయింట్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే, అడిచిన కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వస్తుందండి. లాంబ్డా వాల్యూ మళ్ళీ ఇందులో రీప్లేస్ చేస్తే యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్. నెక్స్ట్ సర్కిల్ ఇస్తారు. ఓకే, పాయింట్ ఇస్తారండి, పాయింట్ ఇస్తారు, లైన్ ఇస్తారు. పాయింట్ అండ్ లైన్ ఈజ్ గివెన్. పాయింట్ అండ్ లైన్ ఈజ్ గివెన్. ఓకే, సపోజ్ పాయింట్ 2,3, పాయింట్ 2,3 లైన్ 4x ప్లస్ 7y ప్లస్ 1 ఈక్వల్ 0. ఇప్పుడు దీని సర్కిల్ ఈక్వేషన్ ఏమవుద్దండి? ఈ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. పాయింట్ లైనే ఇచ్చారు మనకి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎలా వస్తుందండి? ఈ పాయింట్ ఏం చేయాలంటే పాయింట్ సర్కిల్గా తీసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనకి ఫార్ములా ఏంటి? S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ 0నే. బట్ S ప్లస్ లాంబ్డా L ఈక్వల్ 0నే. L ఉంది, లైన్ ఉంది, మనకి లైన్ ఉంది కానీ S లేదు. S ఏంటంటే ఏంటి? ఆ పాయింటే పాయింట్ సర్కిలే S. పాయింట్ సర్కిల్ అంటే మనకి ఫార్ములా ఏంటి? రేడియస్ 0 పాయింట్ సర్కిల్ అంటే. ఆ పాయింట్ని ఏం తీసుకోవాలి మనం? సెంటర్గా తీసుకోవాలి. పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో 2,3 ఏ సెంటర్, x మైనస్ 2 హోల్ స్క్వేర్, y మైనస్ 3 హోల్ స్క్వేర్, అది సర్కిల్ ఈక్వేషన్. R స్క్వేర్ ఉండదు, ఇంకా R ఈజ్ అ పాయింట్ సర్కిల్ కాబట్టి రేడియస్ 0 అవుతుంది. ఆ పాయింట్నే పాయింట్ సర్కిల్గా తీసుకోవాలి. ఇది సర్కిల్ S ప్లస్ లాంబ్డా L అంటే గివెన్ లైన్. 4x ప్లస్ 7y ప్లస్ 1 ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ అది ఫార్ములా అండి, S ప్లస్ లాంబ్డా L. హియర్ S అంటే ఏంటి? పాయింట్. ఆ పాయింటే పాయింట్ సర్కిల్. ఓకే, ఇవి ఇలాంటివి మనం ఆబ్జెక్ట్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీకు పాయింట్స్ ఉన్నాయి చూడండి అమ్మా. పేజ్ 51లో పాయింట్స్ ఉన్నాయి చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ ఉంది. ట్రయాంగిల్ ఏబీసీ విత్ ద ట్రయాంగిల్. ఓకే, ఈ సైడ్స్ డయామీటర్స్ అవుతాయి. ఈ సర్కిల్కి ఇది డయామీటర్, సైడ్సే డయామీటర్స్ అవుతాయి సర్కిల్స్కి. ఈ సర్కిల్కి ఇది డయామీటర్, ఏబీ డయామీటర్. అలాగే అనదర్ సర్కిల్ రాయండి, బీసీ డయామీటర్ అయ్యేట్టుగా అనదర్ సర్కిల్. ఈ సర్కిల్కి బీసీ డయామీటర్,
ఈ సైడ్స్ ఏంటండి డయామీటర్స్ ఆఫ్ ది సర్కిల్స్. 3 సైడ్స్ 3 సర్కిల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి డయామీటర్స్. ఈ సర్కిల్కి ఇది డయామీటర్, ఈ సర్కిల్కి ఇది డయామీటర్, ఈ సర్కిల్కి ఇది డయామీటర్. అంటే సెంటర్ దాని మీద ఉంటుంది. C1 C2 C3 సెంటర్స్ దాని మీద ఉంటాయి. సో ఇప్పుడు ఈ 3 సర్కిల్స్కి రాడికల్ సెంటర్ ఉంటుందిగా, రాడికల్ సెంటర్. ఈ రాడికల్ సెంటర్ ఏమవుతుందంటే ఈ రాడికల్ సెంటరు ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అవుతుంది. ఓకే, ఈ రాడికల్ సెంటర్ ఏమవుతుందండి ఆర్థో సెంటర్. దేనికి ఆర్థో సెంటర్? ABC ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ అవుద్ది. రాడికల్ సెంటర్ ఫైండ్ చేయమంటే ABBCCA డయామీటర్స్ అయితే రాడికల్ సెంటర్ ఫైండ్ చేయమంటే ఏం చేయాలి నువ్వు? ఆ ట్రయాంగిల్కి ఇండైరెక్ట్గా ఆర్థో సెంటర్ ఫైండ్ చేస్తే చాలు. ఆర్థో సెంటర్ ఫైండ్ చేయడం వచ్చు కదా. సో ఈ ఆర్థో సెంటరే ఈ 3 సర్కిల్స్కి ఏమవుద్ది? రాడికల్ సెంటర్ అవుద్ది. అదో పాయింట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, 3 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. 3 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఓకేనా? ఈ 3 సర్కిల్స్కి సెంటర్స్ ఉన్నాయి. ABC అనుకున్నాను నేను, ABC. ఓకే, ABC అన్నాం. ఇప్పుడు ఈ 3 సర్కిల్స్కి రాడికల్ సెంటర్ ఏమవుతుందండి? 3 సర్కిల్స్కి రాడికల్ సెంటర్. ఓకే, పేజ్ నెంబర్ మీరు ఓపెన్ చేయండి. పేజ్ 51 చూడండమ్మా. లాస్ట్ పాయింట్ చూడండి. ద 3 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ద రాడికల్ సెంటర్ ఈజ్ ద ఇన్ సెంటర్. రాడికల్ సెంటర్ ఈజ్ ద ఇన్ సెంటర్ అవుద్ది. ఇది ఎగ్జాక్ట్గా ఇది యాంగులర్ బైసెక్టర్ అండి. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఇన్ సెంటర్ అవుద్ది. ఇది యాంగులర్ బైసెక్టర్ అవుద్ది. ఇది యాంగులర్ బైసెక్టర్. ఇలా లైన్ డ్రా చేస్తే ఈ రాడికల్ యాక్సిస్ యాంగులర్ బైసెక్టర్ అవుద్ది. ఈ రాడికల్ యాక్సిస్లన్నీ జాయిన్ చేస్తే వచ్చేది ఏంటి నీకు? రాడికల్ సెంటర్. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింటే రాడికల్ సెంటర్. కామన్ ట్యాంజెంట్ ఉందా, ఇదే రాడికల్ యాక్సిస్. ఇది ఏమవుతుంది? యాంగులర్ బైసెక్టర్ అవుద్ది. ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఉంది కదా, ఈ రాడికల్ యాక్సిస్ ఏమైంది? యాంగులర్ బైసెక్టర్ అవుద్ది. యాంగులర్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ని ఏమంటారండి? ఇన్ సెంటర్ అంటారు. రాడికల్ సెంటరే ఇక్కడ ఏమవుతుందండి? ఇన్ సెంటర్. రాడికల్ సెంటర్ ఈజ్ ఇన్ సెంటర్. ఎప్పుడు వస్తుందండి? ద 3 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. 3 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే రాడికల్ సెంటరే ఇండైరెక్ట్గా ఏమవుతుందండి? ఇన్ సెంటర్ అవుతుంది. థర్డ్ పాయింట్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్. నెక్స్ట్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ అండి. 2 సర్కిల్స్ టచ్ చేయట్లేదు, టచ్ చేసుకోవట్లేదు. నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్. టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదు. ఓకే, ఈ 3 సెంటర్స్ని జాయిన్ చేయండి. ABC ట్రయాంగిల్ ఫామ్ అయింది నీకు. ABC ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఏంటండి? ఇది. దీన్ని ఏమంటారు? లైన్ ఆఫ్ సెంటర్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుద్ది. ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఏంటి? ఇది. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఏంటి? ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఏమంటారు? రాడికల్ సెంటర్. ఓకేనా? హియర్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ హియర్ రాడికల్ సెంటర్. ఈ రాడికల్ సెంటర్ని ఏమంటారండి? సర్కమ్ సెంటర్ అంటారు. అంటే ఇండైరెక్ట్గా ఈ 3 సర్కిల్స్ రాడికల్ సెంటర్ ఫైండ్ చేయాలంటే ఏం ఫైండ్ చేయాలి? సర్కమ్ సెంటర్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఉన్నాయి పేజ్ 52లో ఉంది. ఓకే అండి, ఎక్సైజ్ 2 ఓపెన్ చేయండి అమ్మా. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ పేజ్ 59. పేజ్ 59. ఫస్ట్ ప్రాబ్లం మీరు చేస్తారండి. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా.
పేజ్ 59లో థర్డ్ ప్రాబ్లం. సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2 అండ్ కట్స్ ద సర్కిల్ ఆర్థోగోనల్లీ. లోకస్ ఆఫ్ ఇట్ సెంటర్ అన్నారు, లోకస్ ఆఫ్ ది సెంటర్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తెలియదండి. x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, రిక్వైర్డ్ సర్కిల్. ఓకేనా? దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటి 1, 2 అన్నారు. 4 ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి, 2g + 2 × 2 4, 4f + c = 0. ఓకే, (2g + 4f + c = -5). నెక్స్ట్ మనకి అనదర్ కండిషన్ ఏమి ఇచ్చారండి? 2 సర్కిల్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ 90. మన కండిషన్ ఏంటండి? 2 × g అంటే ఎంత? ఇక్కడ సెకండ్ సర్కిల్కి సెంటర్ ఏంటండి? ఇక్కడ 0, 0 హియర్, సెంటర్ 0, 0. 2 × gg + ff = c + c' అన్నాం. c + c'. c' అంటే ఏంటండి? -4 అంటే c - 4. c = 4 వస్తుందండి. ఇదంతా 0 కదా. c వాల్యూ 4. c వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేశానండి. 2g + 4f + 4 = -5. ఓకే, 2g + 4f = -9. 2g + 4f = -9. సో లోకస్ ఈక్వేషన్ అండి. ఫస్ట్ ఆప్షన్ చూడండమ్మా. లోకస్ ఈక్వేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x, yలో రాయాలి. 2x + 4y 9 = 0. +9 -9 +9 అవుతుంది. లోకస్ ఆఫ్ ది సెంటర్ అన్నాడండి. ఇక్కడ చూడండి, మనకి మైనస్ రాంగ్ వస్తుంది. లోకస్ ఆఫ్ సెంటర్ చూడండి, ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఏంటి మనకి? -g, -f. లోకస్ ఈక్వేషన్ ఇది x, y. లోకస్ ఆఫ్ ది పాయింట్ ఏంటి? x, y. అంటే x వాల్యూ ఎంత? -g వాల్యూ x అంటే g = ఏమైంది? -x అవుద్ది. ఓకే, లోకస్ ఆఫ్ సెంటర్ అన్నాడు. -g = x అంటే g = -x అవుతుందండి. ఇది -x రాయాలి. f = -y రాయాలి. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయితే 2x + 4y = 9. 2x + 4y -9 = 0. అదండి ఆన్సర్. ఏమా? ఫస్ట్ ఆప్షన్. లోకస్ ఆఫ్ సెంటర్ అన్నప్పుడు -g ప్లేస్లో x రాయాలి, -f ప్లేస్లో y రాయాలి. ఓకే, ఏమి ఇచ్చారండి? 2 సర్కిల్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అంటే కండిషన్ రాసాం. 2 × gg + ff = c + d'. నెక్స్ట్ ద సర్కిల్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అన్నాడు. దీని నుంచి కండిషన్ రాసాం. సో సాల్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ అండి. కొన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దామండి. మీరు అవన్నీ చేయగలరు. అవన్నీ ఐపీ ప్రాబ్లమ్స్ అనండి. ఐపీలో చేసాము ఆల్రెడీ అవన్నీ. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండమ్మా. 7th ప్రాబ్లం. The center of no 3 circles are congruent. Okay, the number of radical axes equal to the number of radical centers. ఏం చెప్పాను? n సర్కిల్స్ ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏం చెప్పానండి? నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయాలంటే nc2. నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయాలంటే, రాడికల్ సెంటర్స్ ఫైండ్ చేయాలంటే nc3. 3 సర్కిల్స్ ఉన్నాయనుకోండి, రాడికల్ సెంటర్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? 3 సర్కిల్స్కి ఒక రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్ ఉంటుంది. ఓన్లీ 1 రాడికల్ సెంటర్ ఫర్ 3 సర్కిల్స్. అంటే అన్ని ఈక్వల్ 3 తీసుకుంటే 3c3 అంతా 1. సో నెంబర్ ఆఫ్ రాడికల్ సెంటర్స్ ఫైండ్ చేయాలంటే nc3. నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ చేయాలంటే nc2. 3 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఎన్ని ఉంటాయి?
3c2 అంటే ఏంటి 3 రాడికల్ యాక్సెస్ ఉంటాయి. ఓకే, ఏమి ఇచ్చారు అక్కడ మనకి స్టేట్మెంట్లో? నెంబర్ ఆఫ్ రాడికల్ యాక్సెస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రాడికల్ సెంటర్స్ అయితే ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి మనం. నెంబర్ ఆఫ్ ఆ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఎన్ని సర్కిల్స్ కావాలి మనకి? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సర్కిల్స్. రెండు సాల్వ్ చేయండి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. nc3 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుందండి. ఇది రెసిప్రోకల్ రాస్తే n మైనస్ 2 ఇంటూ ఇది n మైనస్ 3 ఫ్యాక్టోరియల్, ఇది n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అండి. రెసిప్రోకల్ రాసాం. n మైనస్ 2ని n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ రాసామండి. క్యాన్సిల్ చేయండి. రెండు మల్టిప్లై చేస్తే 2n మైనస్ 4 ఈక్వల్ టు 6. ఓకే, 2n ఈక్వల్ టు 10. సో n ఈక్వల్ టు 5. n వాల్యూ ఎంత అండి? 5. సో మనకి n వాల్యూ ఇవ్వలేదండి. స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. n² మైనస్ 4n మైనస్ 5 వాల్యూ అంతా అన్నాడు. ఓకే, n వాల్యూ ఫైండ్ చేశాం కదా. మనం అడిగింది n వాల్యూ ఇవ్వలేదు. అక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చారు? n² మైనస్ 4n మైనస్ 5 వాల్యూ ఇచ్చారు. అంటే n వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. 5² అంటే 25 మైనస్ 4 ఇంటూ 5 20. 20 మైనస్ 5, 25 మైనస్ 25 ఏంటండి? 0. స్టేట్మెంట్లో 0 వస్తుందండి ఆన్సర్. 7th సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 14th ప్రాబ్లం చూడమ్మా. 14th. 14th ప్రాబ్లం.